వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. అంటే మనం చాలామందికి అంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వైట్ హెయిర్స్ చూస్తుంటామండి. బట్ అలా కాకుండా ఇప్పుడు చాలామందికి చిన్న పిల్లలకు కూడా అంటే 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ లోపల బిఫోర్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ రావడం మనం కామన్‌గా చూస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి కోసం వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అవ్వడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. వారి మాటల్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి? మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మనం ఎలా అప్లై చేసుకోవాలో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, గ్రే హెయిర్‌కి మనం ఇంతకుముందు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పాం. దానికి మించిన హోమ్ రెమెడీ ఇది డెఫినెట్‌గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు కదా! అసలుకి మనం అంటే ఈ గ్రే హెయిర్‌కి ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అవి ఎలా వర్క్ చేస్తాయి? మన బ్లాక్ హెయిర్‌ని ఎలా కన్వర్ట్ చేస్తాయి? చాలా వరకు ఈ పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ ఎందుకొస్తుందంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒకటి, ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మెయిన్ పిల్లల్లో అయితే జంక్ ఫుడ్‌కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. నార్మల్ ఫుడ్ అయితే అసలు తినట్లేదు. వాళ్ళకేంటంటే ఏదైనా ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ పెడితే వాళ్ళకి నచ్చట్లేదు. ఓన్లీ జంక్ ఫుడ్డే ఇష్టం. మనం గూడా ఈజీగా అవైలబుల్‌గా ఉంది. పిల్లలు ఇష్టపడుతున్నారు గదా! అని చెప్పి మనం గూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి పెట్టడం వల్ల సో, ఆ ఫుడ్ తీసుకొని ప్రాపర్ డైజెషన్ కాకుండా సో, బాడీలో న్యూట్రియంట్స్ తగ్గిపోయి అంటే పర్టిక్యులర్‌గా హెయిర్ ఫాలికల్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల గూడా అది మనకి అంటే లైక్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్కాల్ప్‌కి రక్త ప్రసరణ బాగుండాలి. మన బాడీని గూడా మనం ఎవ్రీడే మనం ఎంత క్లీన్‌గా ఉంచుకుంటుంటాం బాడీని. అలాగే హెయిర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ హెయిర్ మెయింటెనెన్స్ ప్రాపర్‌గా లేదు. ప్రాపర్ ఫుడ్ లేదు. ఓవర్ స్ట్రెస్ తీసేసుకుంటుంటారు. ఏది పడితే అది షాంపూస్ మారుస్తూ ఉంటారు. సో, ఇలాంటి రకాల వల్ల చాలామందికి అనేది బ్లాక్ హెయిర్ కాస్త వైట్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. మేజర్ థింగ్ అండి నేనేమంటున్నా అంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా ప్రీవియస్ వీడియోస్‌లో చాలామందికి చెప్పాను. ఏంటంటే మన బీట్రూట్ జ్యూస్ తీసుకోండి రెగ్యులర్‌గా. బీట్రూట్ చిన్న అల్లం ముక్క, ఒక 4, 5 కర్రీ లీవ్స్ వేసేసుకొని మంచిగా రెగ్యులర్‌గా జస్ట్ మనం స్కూల్ నుంచి పిల్లలొచ్చిన తర్వాత అంటే లైక్ ఇది ఇష్యూ అనేది పిల్లల్లో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. సో, మన న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే హెయిర్‌కి పర్టిక్యులర్‌గా న్యూట్రిషన్ ఏదైతే ప్రాపర్‌గా దొరుకుతది అది వెజిటబుల్‌లో అయితే బీట్రూట్ చాలా హెల్తీ అది. సో, బీట్రూట్‌లో చిన్న అల్లం ముక్క, కరివేపాకు వేసుకొని జ్యూస్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ ఇదే పేస్ట్‌ని మనం మంచిగా లైక్ ఈ పేస్ట్‌ని కూడా మనము కొద్దిగా వాటర్‌లో గానీ ఏదైనా మిక్స్ చేసేసుకొని లైక్ ఏదన్నా అంటే లైక్ మనం వాటర్ ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్‌లో కొద్దిగా షాంపూ కలుపుకొని షాంపూలో అలా తలస్నానం చేయడం వల్ల కూడా మనకి హెయిర్ అంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! సో, స్కాల్ప్ అనేది క్లీన్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను లాస్ట్ టైమ్ ఆయిల్‌లో ఇంగ్రీడియెంట్స్ చెప్పాను అంతే. బట్ ప్రిపరేషన్ అనేది నేను ప్రాపర్‌గా చెప్పలేదు. ఎందుకంటే మేబీ మేము ఇలా చూయించాం ఆ వీడియో చాలా వరకు అర్థమైన వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఒక 2 మంత్స్ అలా మెయింటైన్ చేసుకున్నాం మ్యామ్. చాలా వరకు మాకు బాగా అయింది. కానీ మేము చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చాలామంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా. ఇదేంటంటే ఇది నేను ప్రాక్టికల్‌గా అండి నా క్లినిక్‌లో వచ్చే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పిల్లలే ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. మ్యామ్ మాకంటే వదిలేయండి మా పిల్లలు కూడా వస్తుంది వైట్ హెయిర్. వాళ్ళకంటే ఖచ్చితంగా ఏదైనా రెమెడీ చెప్పండి మ్యామ్ అంటుంటారు. సో, నేను వాళ్ళకి ప్రాపర్‌గా ప్రిపేర్ చేసేసి నేను ఆయిల్ ఇచ్చేస్తుంటాను. బట్ అలా అవైలబుల్‌గా లేని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇది మాత్రం పర్టిక్యులర్‌గా ఇలా మెయింటైన్ ఇలా ఏవైతే ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీతో సహా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియెంట్‌లో కూడా ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, అది మన స్కాల్ప్‌కి ఎలా దోహదపడతాయి న్యూట్రిషన్ పరంగా గూడా, లేదా మన బాడీలో మెలనిన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి వైట్ హెయిర్ కాస్త అది మన బ్లాక్ హెయిర్ కాస్త వైట్ హెయిర్ కింద వస్తుంది. సో, దీన్ని మనం ఏ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయొచ్చు, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే గురించి దానికి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మేడం మనం ఈ ఇంగ్రీడియెంట్స్ అంటే ఎలా ఉపయోగపడతాయో ప్రతి ఇంగ్రీడియెంట్ గురించి చెప్తూ మనం చేద్దాం మేడం. డెఫినెట్‌గా చేద్దామండి. అండ్ వాళ్ళకి కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత ఆయిల్ తీసుకోవాలి ప్రతిదీ నేను క్లియర్‌గా క్లుప్తంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఆమ్లా పౌడర్. సో, ఆమ్లా పౌడర్‌ని నేను ఏం చేస్తాను ఫస్ట్ ఇవన్నీ కొన్ని మిక్సీ పట్టేసుకుందామండి కొన్ని. సో, మనం కొద్దిగా ఇప్పుడు ఆమ్లా పౌడర్‌లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ మనకి ఎందుకు అంటే ప్రాపర్‌గా న్యూట్రిషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ అంటే మనం ఇంటేక్ ఆఫ్ ఉసిరికాయ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ కొద్దిగా యాక్టివ్ అవుతాయి. బికాస్ ఆఫ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో మనకి విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని గురించి మనకు తెలిసిందే. సో, చాలా వరకు దీన్ని షాంపూల రూపంలో యూజ్ చేస్తుంటారు. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తున్నామన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే మనం ఆమ్లా పౌడర్ ఇలా ఒక స్పూన్ తీసుకోండి. ఇలా స్పూన్లో చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ తీసేసుకోండి. సో, దాంతోపాటు మనం మెంతులు ఉంటాయి కదా, మెంతులు కూడా ఒక 1 స్పూన్ సేమ్ అదే స్పూన్తోనే ఒక 1 స్పూన్ మెంతులు వేసేసుకుంటాము. సో, మెంతుల్లో మెయిన్ ఏంటంటే ఇందులో మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. సో,
అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెంతులు తెలిసిందే. డాండ్రఫ్ వచ్చింది అనుకోండి, మనం మెంతుల్ని మిక్సీ పట్టేసి పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల డాండ్రఫ్ పోతుంది. ఎందుకంటే స్కాల్ప్లో ఉన్న అంటే బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేసి మొత్తాన్ని వ్యానిష్ చేసే అంత మెయిన్ క్యాపబిలిటీ ఉంటుంది మన మెంతుల్లో. సో ఆ మెంతులు కూడా మనం కొద్దిగా మిక్సీ పట్టేసి వాడుతుంటారు. కానీ ఈ వైట్ హెయిర్ ఏదైతే ఉందో ఇష్యూ, వాళ్ళకి మాత్రం ఈ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మనకి రాబోయే హెయిర్ ఏదైతే ఉందో అది వైట్ రాకుండా మంచిగా, ఎందుకంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేవి స్కాల్ప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన కలోంజీ సీడ్స్, అంటే ఉల్లి విత్తనాలు అంటారు దీన్ని. సో ఈ ఉల్లి విత్తనాలు కూడా చాలా చాలా మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి, మెయిన్ న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. సో మనం ఇది జస్ట్ మనం ఆయిల్లో వేసేసి మరిగిచ్చేసి మనం పౌడర్ చేసి ఆయిల్లో వేస్తున్నాం కదా, కొద్దిగా బ్లాకిష్గా కనపడుతుంది. కానీ మనం ఇలా మన హ్యాండ్ తీసుకుంటే మాత్రం అంత బ్లాక్గా అనిపించదు. అంటే లైక్ డై ఏదైనా వేసామనుకోండి మనం ఎలా అనిపిస్తుంది, బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్లీ మనం బయట తీసుకునే డైలకి అయితే మొత్తం చేతికి అంటేస్తుంది మేడం. అంటేస్తుంది, అవును. అలా అంటకుండా సో మనకి ఏంటంటే కలోంజీ సీడ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకి హెయిర్ వీక్గా ఉండే హెయిర్, ప్రీమెచ్యూర్ హెయిర్ ఏదైతే ఉందో అది గ్రోత్ లేని వాళ్ళకి కానీ, సో అలాంటి వాళ్ళకి కూడా మనం బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం కలోంజీ సీడ్స్ మనం వేసింది ఎంత అన్ని 1 స్పూన్ వేసుకుంటామండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ వాడుతుంది కదా, ఆ చిన్న టేబుల్ స్పూన్తో 1 స్పూన్ ఆమ్లా పౌడర్ వేసాము, 1 స్పూన్ మెంతులు వేసాము, ఒక 1 స్పూన్ ఉల్లి విత్తనాలు వేసాం. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ కాఫీ పౌడర్. కాఫీ బీన్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఈ కాఫీ బీన్స్ అనేవి మనకి ఏజింగ్తో సంబంధం లేకుండా మనకి చిన్నపిల్లలు ఎందుకు వస్తుందంటే ప్రాపర్ మెలనిన్ కంటెంట్ తగ్గిపోతుంది బాడీలో. సో తగ్గిపోవడం వల్ల మనకి మెలనిన్ కంటెంట్ ఉంటేనే అది ప్రాపర్గా మనకి బ్లాక్గా వస్తుంది హెయిర్. సో అది లేకుండా దీంట్లో కాఫీ బీన్స్లో ఏంటంటే మనకి రక్త ప్రసరణ బాగవడానికి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫాలికల్ స్ట్రాంగ్ అవ్వడానికి. ఇప్పుడు ఎంత వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అనేది పక్కన పెడితే హెయిర్ ఫాలికల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, వచ్చే ఎక్కడైతే ఊడిందో అక్కడ గ్రోత్ రావాలి. ఆ గ్రోత్ లేకపోవడం వల్ల కూడా అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా లేకపోవడం వల్ల, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాఫీ బీన్స్లో మంచి ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మనం ఇది వాడడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు మనం డైస్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఇది డై లాగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ 1 స్పూన్ వేసేసుకుంటాము. జస్ట్ 1 స్పూన్ వరకు వేసేసుకుంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ గార్లిక్, వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి తొక్కు తీయాల్సిన అవసరం లేదు, తొక్కుతోనే వేసేసుకోవచ్చు. గార్లిక్ వల్ల యూజ్ ఏంటి మ్యామ్? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి రిచ్ అంటే హెయిర్ ఎందుకు వీక్ అవుతుంది, బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల. మనం ఇంటేక్ తీసుకుంటే ఇప్పుడు కరివేపాకు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి హెయిర్ బాగా గ్రోత్ వస్తుంటుంది. అలాగే వెల్లుల్లిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, సెలెనియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది హెయిర్కి సంబంధించిన న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి గార్లిక్లో. సో మనం వైట్ హెయిర్ కోసం వాడతాము. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ 2 మన మందారం ఆకులో ఇన్ఫెక్షన్స్, తలలో ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి వచ్చే హెయిర్ ఏదైతే ఉందో అది వైట్గా కాకుండా మనకి మంచిగా బ్లాక్ కలర్ రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం మందారం 2 ఆకులు వేసుకుంటాము. అండ్ హైబిస్కస్, మందార పువ్వు అందరికి తెలిసింది, దీన్ని మరీ ఎక్కువ యూజ్ చేయాల్సిన అమ్మాయిలు అయితే చాలా ఇష్టంగా తలలో పెట్టుకుంటారు. సో చాలా చాలా తలలో పెట్టుకుంటారు. సో బాడీలో ఉన్న హీట్ అంతా లాగేయడానికి అండ్ మన బాడీలో స్కాల్ప్ని కూడా రక్త ప్రసరణ బాగా చేసి మంచిగా యూజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే, సో మనం దీంట్లో ప్రాపర్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. హెయిర్ ఫాలికల్కి ప్రాపర్ న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల మన ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆ వైట్ హెయిర్ని కాస్త బ్లాక్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్కాల్ప్ క్లీన్గా, నీట్గా, హైజీనిక్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం తీసేసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ మనం ఏం చేసాము, ఒకటి ఆమ్లా పౌడర్ ఒకటి వేసాము. అంటే లైక్ చాలామంది తెలుగులో చెప్పండి మ్యామ్ అంటున్నారు కాబట్టి తెలుగునే యూజ్ చేస్తున్నాను. సో ఉల్లి విత్తనాలు 1 స్పూన్ వేసాము, తర్వాత మెంతులు ఒక 1 స్పూన్ వేసాము, తర్వాత మన మందారం ఆకులు 2 ఆకులు వేసాము, గార్లిక్ని ఒక 3 స్లైసెస్ని వేసాము, తర్వాత మనం మందారపు ఆకుని ఒక 2 రెబ్బల్ని వేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మిక్సీ పట్టే ముందు ఫస్ట్ ఆయిల్ని కొద్దిగా హీట్ చేసేసుకుందాం. సో నువ్వుల నూనె యూజ్ చేయమంటాను, ఎందుకంటే నువ్వుల నూనె మన బాడీలో హీట్ని అంతా లాగేస్తుంది. స్కాల్ప్లో కూడా డాండ్రఫ్ పట్టకుండా, పేలు పట్టకుండా కూడా మనం యూజ్ చేస్తుంటాం అనమాట. సో మనం ఆల్మోస్ట్ 250 ml ఆయిల్ తీసేసుకున్నాము. సో 250 ml ఆయిల్లో ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి మిక్సీ పెట్టేద్దాం.
ఇంకొద్దిగా పట్టండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాఫీ పౌడర్ వేసాం కదా, మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాము, మిక్సీ ఆయిల్ పట్టేసాం, కూడా వేడి ఆయిల్ని అవుతుంది. కూడా వేడి చేసాం. ఇది చాలా చాలా వరకు అండి 100% పనిచేస్తుంది. ఏదో చాలా వీడియోస్ మేము చూసాము, చేసాము, మాకు అవ్వలేదు అని అంటుంటారు. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా చాలామంది పేషెంట్స్కి చేశాను. యాజ్ అ డాక్టర్గా చాలామంది హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలామంది వస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామందికి వస్తారు. బట్ అవైలబిలిటీ నా దగ్గర ఒక్కొక్కసారి ఉండదు కాబట్టి నేనేం చేస్తానంటే ప్రిపేర్ చేసుకోమని చెప్పేసి చెప్తుంటాను. బట్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది, ఎంత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఏంటి అనేది. సో మనం నువ్వుల నూనె కొద్దిగా జస్ట్ ఒక వేడి చేసేసుకున్నాం కాబట్టి, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎందుకంటే దీంట్లో కొద్దిగా మందారం పువ్వు, మందారం ఆకు వేసాం కాబట్టి కొద్దిగా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఈ ఆయిల్ని సో ఇలాగా కొద్దిగా వేడవుతున్నప్పుడు మనం కొద్దిగా వేసేసుకుంటాం అనమాట. కొద్దిగా గార్లిక్ కూడా వేసాం కదా, అవును మ్యామ్. సో గార్లిక్ వేసాం. ఇది మనకి కాఫీ పౌడర్ డైలాగ్ కూడా న్యాచురల్ డై కూడా పనిచేస్తుంది అనమాట. సో కలోంజీ సీడ్స్ కూడా మనం వేసాం కాబట్టి ఇప్పుడు మన నువ్వుల నూనె ఎలా ఉంటుంది, కొద్దిగా ఈ కలర్లో ఉంటుంది. సో మనకు ఇది వేసిన వెంటనే కొద్దిగా బ్లాకిష్ కన్వర్ట్ అవుతుంది. నార్మల్గా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసే ఆయిల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అసలు దాని గురించి సో మెయిన్ థింగ్ ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీరు ఏదైనా నేను ఒకటి చెప్తాను, ఈ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్, ఎందుకంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, హెరిడిటరీ వల్ల కానీ, ప్రాపర్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాపర్ డైజెషన్ కాకుండా బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ తగ్గిపోయి, మెలనిన్ కంటెంట్ తగ్గిపోయి, వైట్ హెయిర్ కాస్త మన బ్లాక్ హెయిర్ కాస్త వైట్ హెయిర్ కింద కన్వర్ట్ అయిపోయి చాలా రిలేటెడ్ ఇష్యూస్తో మనం ఇబ్బంది పడుతున్నాం. సో ఇబ్బంది పడే వాళ్ళు షాంపూస్, డైస్ అంట డిఫరెంట్ కొంతమంది డైస్ పడలేదనుకోండి ఎలర్జీస్ ఫామ్ అయిపోతుంటాయి, దురదలు పడుతుంటాయి. కొంతమంది సైనస్ కానీ మైగ్రేన్ ఉండే వాళ్ళకి ఆ డై పెట్టుకోవడం వల్ల ఇరిటేషన్స్ వల్ల చాలా చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. కొంతమందికి ఏది పడిందో ఏది పడకుండా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది మన గోరంటాకు పెడుతుంటారు, అలా రకరకాల యూజ్ చేస్తుంటారు. బట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ప్రాపర్గా ఉండి మనకి ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ అండ్ ఈ ఆయిల్ని కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా పనిచేస్తుందండి. మేడం గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్కి కన్వర్ట్ కావడానికి చాలా మంచి చక్కటి హోమ్ రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్.